తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరొక వారం మేము ఇలా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన సమయం కొరకే స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను దేవా. కొద్దిసేపు ఈ టెక్నికల్ గా ఇబ్బంది అయింది ప్రభు, దయతో మన్నించని వేడుకుంటా ఉన్నాను. ఇప్పటికీ ఆన్లైన్ లో చాలా మంది జాయిన్ అయి ఉన్నారు నాయన. వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. వారికి పేషెన్స్ ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా అందరితో మీరు మాట్లాడుతురండి. ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం యోహాను రాసిన మూడో పత్రిక. మీ దగ్గర బైబుల్స్ ఉంటే ఒకసారి చూడండి అమ్మా. 9-10 వచనాలు చదువుకుందాం. 11 వచనాలు. యోహాను రాసిన మూడో పత్రిక 9, 10, 11 వచనాలు. ఎవరైనా చదువుతారా? నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు పోదరుచు, అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గలవారిని కూడా ఆటంకపరచుచు సంఘముల నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును. ప్రియుడా, చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. రైట్. గత వారం మనం బర్నబా గారి గురించి చూసాం. మనం బర్నబా గారు ఏ విధంగా అయితే సంఘానికి మేలు చేశాడో, తన ప్రవర్తన ఏ విధంగా అయితే సంఘంలో ఉన్న వారిని ప్రోత్సహించిందో, తనలో ఉన్న వినయం గాని ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. ఈ వారం మనం ఏం చేయబోతున్నామండి అంటే, సంఘంలోనే ఉంటూ సంఘాన్ని పాడు చేసే ఒక వ్యక్తి తన జీవితం ఎలా ఉంటుందో మనం చూడబోతా ఉన్నాం. యోహాను రాసిన మూడో పత్రిక 9-10 వచనాల్లో, నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రేఫే మమ్మను అంగీకరించడం లేదు అన్నమాట. యోహాను గారు రాసినటువంటి పత్రికల్లో ఇది చిన్న పత్రిక అయినప్పటికీ, ఈ పత్రికలో మనకి కొంతమంది వ్యక్తులు కనపడతారు. ఆ వ్యక్తుల యొక్క జీవితాలు మనం ధ్యానం చేసుకుంటా ఉన్నప్పుడు నేటి సంఘాలు మనకి కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతూ వస్తాయి. మనందరికీ తెలుసు, ఇక్కడ రాయబడిన మాట మొదటి విషయంలో, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి రాయనది అన్నమాట. గాయి అనే వ్యక్తి కనపడతాడు. ఆ గాయి అనే వ్యక్తి సంఘానికి ఏ విధంగా పునాదిలా కనపడతాడో, అతని ప్రవర్తన ఎలా ఉంటుందో మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఆయన గురించి మాట్లాడుతూ అంటాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తా ఉన్నాను. ఆయన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. రెండో మాట ఏమంటాడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని సంతోషించితిమి అనే మాట. ఈ గాయి అనే వ్యక్తి సాక్ష్యాన్ని గురించి ఎవరు చెప్తా ఉన్నారు? తన ప్రవర్తన గురించి ఎవరు చెప్తా ఉన్నారు? శిష్యులు చెప్తా ఉన్నారు. ఏమనంటున్నారంట, నీవు సత్యమును అనుసరించి, కింద సత్యములు అనే మాట ఉంటది, అనుసరించి నడుచుకుంటా ఉన్నావు. నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్తా ఉన్నారు. సంఘ క్షేమాభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తిలో అనుసరించవలసిన మొదటి నియమం ఏంటండి అంటే, సత్యాన్ని అనుసరించాలి. రెండో మాట, సత్య ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఇతరులు అతని గురించి సాక్ష్యం చెప్పేవారే ఉండాలి. ఇది మనం గత వారంలో బర్నబా గారి జీవితంలో చూసాం. సో ఈ రోజు మనం టాపిక్ లోకి వెళ్ళిపోతూ రెండో వ్యక్తి గురించి మాట్లాడుతుంటా ఉన్నారు, దియోత్రెఫే అనే మాట. ఈ దియోత్రెఫే అనే వ్యక్తి చిన్నవాడేం కాదు, సంఘానికి వెలుపల వ్యక్తి కాదు, సంఘంలోనే ఉంటాడు, సంఘ పెద్ద స్థాయి. ఆ వ్యక్తి
సంఘంలో ఐక్యతను పాడు చేశాడు. ఐక్యతను పాడు చేయటం మాత్రమే కాకుండా ఆ వ్యక్తి అనేక మందికి అభ్యంతరకరంగా మారుతా ఉన్నాడు. ఇది నాన్న, ఈ మాటలు వింటా ఉన్నప్పుడు నీవు నేను మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే, నేను సంఘంలో గాయు అనే వ్యక్తిలా ఉన్నానా, లేదా బర్నబా అనే వ్యక్తిలా ఉన్నానా, లేదా దియోత్రెఫేలా ఉన్నానా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. సో మొదట దియోత్రెఫే ఏం చేశాడు? వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మలను యాక్సెప్ట్ చేయడం, అంగీకరించట్లేదు. దియోత్రెఫే ఒక లక్షణం ఏంటి చెప్పండి? అతను ప్రధానత్వాన్ని కోరుకుంటా ఉన్నాడు. అతను అపోస్తలుడు కాదు, అతను కేవలం విశ్వాసి. ఆ విశ్వాసికి ఏం కావాలంటే అండి? ప్రధానత్వం కావాలి. అతను మొదటిగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. సంఘాల్లో చాలా మంది విశ్వాసుల యొక్క సమస్య, చాలా మంది సేవకుల యొక్క సమస్య ఏంటండి అంటే, ఇలాంటి వారిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇక్కడ రాయబడిన మాట, అతను కోరుకుంటా ఉంది ప్రధానత్వాన్ని అనే మాట. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా చూడండి. ప్రధానత్వం అనే మాట. సాతాను యొక్క తత్వం ప్రధానత్వం. సాతాను యొక్క తత్వం ప్రధానత్వం. అదేంటన్నా ప్రధానత్వం చేయడం తప్ప అంటే? మీరు ఆలోచించండి. అధ్యక్షులైన వారు లేదా సేవకులైన వారు అప్పగించడం వేరు, మనం కోరుకోవడం వేరు. ఎక్కడ సంఘం డివైడ్ అయిపోద్దండి అంటే, ప్రధానత్వాన్ని ఆశించే వ్యక్తి ఆ ప్రధానత్వాన్ని కనుక పొందుకోకపోతే అతను చేసే నష్టం అపవాది చేసే నష్టం కంటే గొప్పది. అతను చేసే నష్టం అపవాది చేసే నష్టం కంటే గొప్పది. ఈ మాట దగ్గర ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక సేవకుడు ఏమంటాడంటే, సాతాను భూమి మీద ఇటు అటు తిరుగుతాడు అనే మాట మనకు తెలుసు. ఎక్కడ తెలుసు? అది యోబు గ్రంథంలో తెలుసు. సాతాను ఇటు అటు తిరుగుతా ఉన్నప్పుడు మనల్ని కూడా చూసి ఉండాలి కదా, మనం కూడా కనబడతాం. ఒకవేళ ప్రభు గనక రాజేష్ తెలుసా నీకు, నా సేవకుడైన రాజేష్ గురించి నువ్వేం చెప్తా ఉన్నాడు అనుకోండి, ప్రభు సాతాను ఏమని ఉండాలి చెప్పండి? ఏ రాజేష్ ప్రభా? పలానా రాజేష్, వాడు వేస్ట్ ఫెలో ప్రభా. నేను చేసే నష్టం కంటే వాడు చేసే నష్టం గొప్పది ప్రభా, అందుకే వాడు నేను కనపట్లేదు అనే మాట విన్నాం అనుకోండి, అన్నాడు అనుకుంటాడు. ప్రభు ఎంత బాధపడతారు చెప్పండి? ఈ మాట జాగ్రత్తనండి. సాతాను చేసే నష్టం కంటే ఎక్కువగా నేను చేసే నష్టం గొప్పదనుకోండి సంఘానికి, సాతాను అంటే వాడు జొలిగిపోడంట. ఈ మాట చెప్తాడు ఆయన. ఈ మాట విన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే అంటే, భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాడు, ప్రభు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఎవరి గురించి? యోబు గారి గురించి. నా సేవకుడైన యోబుని చూసావా ఎలా ఉన్నాడు అనే మాట. అప్పుడు ఆ డిస్కషన్ మనకు తెలుసు. ఎవరి సాతాను? ప్రధానత్వాన్ని కోరుకొని పతనమైపోయిన వాడు. ప్రధానత్వం అనేది పతనానికి మనం వేసుకునే పునాది లాంటిది. రెండోది, ప్రధానత్వం కోరుకోవడం అనేది, ఇవ్వడం కాదు, కోరుకోవడం అనేది సాతాను యొక్క తత్వం. సాతాను యొక్క తత్వం. ఈ తత్వం ఎలా కనపడ్డాను అంటే, నేను మంచిదాన్నే కదా, మంచిదాన్నే కదా, నాకు అన్ని యోగ్యతలు ఉన్నాయి, నేను వాకింగ్ చెప్పగలను, నేను సంఘం నడిపించగలను, నేను పాడగలను, లేకపోతే నాకు బైబిల్ జ్ఞానం తెలుసు, ఇలా తమను తాము హెచ్చించుకుంటూ ఏం చేస్తారో తెలుసా అండి? ప్రధానత్వాన్ని ఆశిస్తూ ఉంటారు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి మాట, మన లోపలికి ఎప్పుడైతే ప్రధానత్వం ప్రవేశిస్తుందో ఆ వ్యక్తిలో కనబడే మొట్టమొదటి లక్షణం గర్వం. గర్వం కనపడుతుంది. సో రెండో మాట, అతను అధికారం కోసం పరితపిస్తా ఉంటాడు. మూడవ మాట, అపవాది వలె ప్రవర్తిస్తూ ఉంటాడు. నాలుగో మాట, తోటి సహోదరుల్ని తిరస్కరిస్తూ ఉంటాడు. తోటి సహోదరుని తిరస్కరిస్తూ ఉంటాడు. గర్వం ఉన్న చోట ఐక్యత నిలబడటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. సో మనం చదువుకున్న బైబిల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదు. దియోత్రెఫే ఒక పక్కన ఉన్నాడు, వారందరూ ఒక పక్కన ఉన్నారు. ఏం చేస్తున్నాడంటే ఆయన అంగీకరించట్లేదు. తర్వాత మాట ఏమంటాడు 10వ వచనంలో, అతను
వాడు మమ్మును గూర్చి, వాడు చూడండి, వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలదన్నట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేస్తా ఉన్నాడు అన్నమాట. ఈయన భావన ఏంటండి అంటే, నేనే ఉండాలి, నేను లేకపోతే సంఘం ఉండకూడదు. ఎంత భయంకరం అది. నేనుండాలి, నేను లేకపోతే సంఘం ఉండకపోయినా పర్లేదు. మనందరి జీవితాల్లో ఇలాంటి వ్యక్తులు తారసపడి ఉంటారు. ఒకవేళ ఆ వ్యక్తి నేనే నువ్వే అయితే మనకి ఈ వర్తమానం. నేనే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు కాదు. నేనే ఉండాలి, నేను లేకపోతే సంఘం ఉండకూడదు. ఇలా చాలా చాలా సంఘాలు చిన్న చిన్న సంఘాలుగా అయిపోయినాయి. దేవుడు బైబిల్లో చెప్పిన మాట, ఆ అభిప్రాయ భేదాలు లేదా ఆటంకములు రాక మానవు. అయితే ఎవరి వలన వస్తే వారికి శ్రమ. నా వల్ల ఆటంకం వచ్చింది అనుకోండి, అభ్యంతరం వచ్చింది అనుకోండి, అభ్యంతరములు రాక మానవు. అయితే ఎవరి వలన అభ్యంతరం వస్తుందో వాడికి శ్రమ. ఇప్పుడు ఈ ప్రధానత్వాన్ని కోరుకునేవాడు సంఘంలో ఎలా కనపడతాడు? ఒక హీరో లాగా, విలన్ లాగా కనబడతా ఉంటాడు. అతనికి అతని హీరో, ఆమెకి ఆమె హీరో, వారు ఇతరులకి విలన్స్ లా కనపడతారు. కానీ బైబిల్ అంటా ఉంది అభ్యంతరాలు వస్తాయి. కానీ అభ్యంతరాలు వచ్చినప్పుడు ఎవరి ద్వారా అభ్యంతరం వస్తా ఉందో వారికి శ్రమ అంటండి. వారికి శ్రమ. దేవుడు శ్రమ అంటే తప్పించగలిగిన వారు ఉంటారా? దేవుడు శ్రమను అలో చేస్తే తప్పించుకోగలుగుతామంటారా? ఆ శ్రమ ప్రాణం పోయేదాకొస్తే? అందుకని అభ్యంతరములు రాక మానవు. ఎవరి వల్ల వస్తే వారికి శ్రమ. ఇప్పుడు ఇక్కడ ఎవరి ద్వారా వచ్చిందంటండి? వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలదన్నట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరుస్తూ సంఘముల నుండి వారిని వెలివేస్తా ఉన్నారు. పాస్టర్ గారు, నేనైనా ఉండాలి, ఆయనైనా ఉండాలి, నేనన్నా ఉండాలి, ఆవిడన్నా ఉండాలి. ఆయన వస్తే నేను రాను, ఆవిడొస్తే నేను రాను, కాబట్టి నేను చర్చి మానేస్తాను పాస్టర్ గారు అంటారు. ఎవరో కొట్టుకోవడం ఏంటి? సంఘం మానేయడం ఏంటి? మీకు అభ్యంతరాలు రావడం ఏంటి? సంఘానికి రానని చెప్పి అనడం ఏంటి? అది మనకు శ్రమ కదా. అంటే మనిషి ప్రధానత్వం అనే సాతాను తత్వం కలిగిన వాడు పరలోకమైన వదిలిపెడతాడు గాని గర్వాన్ని వదిలిపెట్టలేడు. మళ్ళీ చెప్తాను ఈ మాట. ప్రధానత్వాన్ని కోరుకునేవాడు పరలోకాన్ని వదిలిపెట్టేస్తాడు గాని పదవిని, పీఠాన్ని వదిలిపెట్టలేడు. ఇది ఎంత భయంకరం. నేటి దినాల్లో అనేక సంఘాల్లో పదవిని, పీఠాన్ని కోరుకుని పరలోకాన్ని కోల్పోయిన వాళ్ళు, కోల్పోతున్న వాళ్ళు బోల్డు మంది. అది సాతాను తత్వం అనే విషయం అర్థం కాకనో, అర్థమైనా సరే ఆహాన్ని విడిచిపెట్టలేకనో వారు తమ జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి హానికరమైన లక్షణం మనందరి జీవితాల్లో ఉండకుండా జాగ్రత్త పడాలి. అందుకని సంఘంలో ఉన్న మనం సంఘాన్ని పాడు చేసే లేదా ఐక్యతను పాడు చేసే ప్రధానమైన విషయాన్ని ఏమనుకున్నాం? గర్వం అని చెప్పన్నాం కదా. నేనే గొప్ప అనే భావన మనం విడిచిపెట్టకపోతే మన జీవితం నష్టానికి బాట వేసుకున్నట్లే లెక్క. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారికి ఏం తక్కువైందని ఆయన మహిమను విడిచి మానవుడికి వచ్చారు ఈ లోకానికి? ఆయనకి ఏం తక్కువైందని ఆయన దాసుడిగా వచ్చాడు ఈ లోకానికి? ఆయన ఎప్పుడైనా ప్రధానత్వం కోరుకున్నారా? ప్రధానత్వం కోరుకోవడం అనేది దేవుని మనసు కాదు. సో రెండో మాట అసూయ. ఒకటి గర్వం, రెండు అసూయ. అంటే ఇతరులు అభివృద్ధి పొందడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళే కనపడాలి, వాళ్ళే ముందుండాలి, వాళ్ళే నడిపించాలి. ఇతరులు కనబడితే అస్సలు తట్టుకోలేరు. ఇది ఐక్యతను పాడు చేసే వ్యక్తి యొక్క రెండో లక్షణం.
ఐక్యతను పాడు చేసే వ్యక్తి. సో మూడో మాట ఏంటంటే వెనక మాట్లాడడం, అపవాదులు చెప్పడం. ఇక్కడ ఏమన్నాడు ఆయన? వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు పలుకుతున్నాడు. ఎక్కడ పలుకుతాడు చెడ్డ మాటలు? వీళ్ళ ముందు పలుకుతాడు, వీళ్ళ వెనక కూడా పలుకుతా ఉంటాడు. సో బ్యాక్ బైటింగ్ అనేది చాలా ప్రమాదకరమైంది. పెదాలతో నవ్వుచు మన లోపల ఉన్న పళ్ళతో వెక్కిరించడం అనేది ఈ ప్రధానత్వం కోరుకునే వారి యొక్క లక్షణం. లేదా సంఘాన్ని పాడు చేసే వాళ్ళ లక్షణం ఏంటంటే అందరితో నవ్వుతూ ఉంటారు, అందరికి ప్రైజ్ లాట్ చెప్తారు, అందరితో మీరు బాగున్నారా అన్న, అక్క, చెల్లి అంటారు, మంచిగా సహాయం చేస్తుంటే కనబడతారు. కానీ వారు వెనకతలు మాట్లాడుతూ ఉంటారు. వారిని ఏమంటామంటే అపవాదకులు అని చెప్పంటాం, బ్యాక్ బైటర్స్ అని చెప్పంటాం. మన ముందు లేని వ్యక్తి గురించి, మన సంభాషణలో లేని వ్యక్తి గురించి మనం అతిగా సంభాషిస్తున్నామని అంటే జాగ్రత్త, మనం శ్రమను ఆహ్వానించుకున్నట్లే లెక్క. చాలా మంది విశ్వాసుల యొక్క నోళ్లలో కానీ, చాలా మంది సేవకుల యొక్క నోళ్లలో కానీ నానేది వాక్యం కాదు, నానేది ఏంటో తెలుసా అండి? ఇతరుల గురించినటువంటి జీవితాలు, వారి యొక్క లక్షణాలు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది. మాట్లాడితే ముఖాముఖిగా మాట్లాడి ఆ సమస్యను అంతటితో ఆపేసుకోవాలి. అలా కాకుండా ఈ దియోత్రికులాగా ఏమంటున్నాడు? చెడ్డ మాటలు పలుకుతా ఉన్నాడు. ఎందుకు చెడ్డ మాటలు పలకాలా? నాకు ఇష్టం లేదనుకోండి, మీరు మౌనంగా ఉండండి, నేను మౌనంగా ఉండాలి. నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పాడేయటం నాకెందుకు అనవసరం? రెండో మాట, ఎవరైతే బ్యాక్ బైటింగ్ చేస్తా ఉంటారో, అంటే వెనక మాట్లాడుతూ ఉంటారో, వీరందరూ కూడా దేవుని యొక్క సింహాసనాన్ని కోరుకునే వాళ్ళు అని అర్థం. మీకు అర్థం కాలేదు కదా, నేను చెప్తాను. తీర్పు తీర్చే పని తీరుంది. రాజేష్ దుర్మార్గుడు అనుకోండి, నేనే దుర్మార్గుడు అనుకోండి, అయి ఉండొచ్చు. ఆ విషయాన్ని మీరు చెప్పాల్సిన పని లేదు. నేను దుర్మార్గుడు అనాల్సిన పని లేదు. అనడం వలన మీ అహం సంతోషపడొచ్చేమో, కానీ మనకు తెలియకుండానే పరలోకాన్ని మనం ఎగబాకడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే ఒక వ్యక్తికి తీర్పిచ్చే మనం ఎవరిమి? బైబిల్ ఏమంది? నీ కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదుటి వాని కంట్లో నలుసు ఎందుకు ఎదుగుతావు? ఈ సంఘాన్ని పాడు చేసేవారు, లేదా ఐక్యతను పాడు చేసేవారి ప్రవర్తన ఏంటో తెలుసా అండి? బ్యాక్ బైటింగ్ అనే మాట. ప్రియ శ్రోతలు, ప్రియ తమ్ముడు, చెల్లి, అమ్మ, క్షమించండి ఆ మాట అన్నాను. ఒక మాట చెప్తాను. మీ నోటి ద్వారా లేదా మన నోటి ద్వారా ఎన్నిసార్లు మన మధ్య లేని వ్యక్తి గురించి మనం అమితంగా మాట్లాడుకుని ఉంటాం? ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం అంటారు చెప్పండి? చాలాసార్లు మాట్లాడుకుంటాం కదండి. ఆ సంభాషణ ఆ వ్యక్తులు వినుంటే ఎలా ఉండేది? నా గురించి మాట్లాడారు అనుకోండి, వాడికి అంత గర్వం అండి, వాడికి అంత అసూయ అండి, వాడికి వాక్యం తెలిసిన గర్వం, అట్లా అన్నారు అనుకోండి, నాకు వినబడలేదు అనుకోండి, వింటే ఎలా ఎలా రెస్పాండ్ అవుతాను నేను? అలాగే నేను మిమ్మల్ని తిడుతున్నాను, నానికి అంత గర్వం అండి, నానికి అంత అసూయ అండి అన్నాను అనుకోండి, ఆ నానికి ఆ విషయం తెలిస్తే లేదు. ఇప్పుడు మన లైవ్ లో 23 మంది ఉన్నాం. 23 మందిలో ఒకళ్ళ గురించి ఒకళ్ళం వెనక మాట్లాడుకున్నాం అనుకోండి, అదే మాట్లాడిన సంభాషణ రికార్డ్ చేసి అవతల వ్యక్తి పంపిస్తే సంబంధాలు కొనసాగు కదా. ఈ దియోత్రిఫై చేసిన పని ఏంటంటే వెనక మాట్లాడటం. ఒకటేమనుకున్నాం, గర్వం. రెండోది అసూయ, ఇతరుల ఎదుగుదల ఒప్పుకోలేడు. సో మూడో మాట వెనక మాట్లాడటం. నాలుగోది క్షమించే మనసు లేకపోవడం అన్నమాట. ఇది సాతాను యొక్క నైజం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ ఉంది. క్షమించలేని మనసు కలిగిన వాడు దేవుని సంబంధి కాడు. క్షమించలేని మనసు కలిగిన వాడు. ఎందుకంటే ఎలా కనపడతారు, ఎలా గుర్తించాలన్న వీళ్ళని అడిగారు అనుకోండి, ఒక మాట చెప్తాను. పాత గాయాలను మనసులో నాటుకొని వాటి ఫలాలు కోసుకునేవాడే క్షమించే మనసు లేనివాడు. ఈ మాట మళ్ళీ చెప్తాను. క్షమించలేకపోవడం అంటే ఏంటి? ఆ సారీ చెప్పాను అట్లా కాదు. పాత గాయాలను నాటుకొని మనసులో వాటి ఫలాలను ప్రతిదినం కోసుకోవడమే క్షమించలేకపోవడం అంటే.
అంటే చెట్టు అక్కడే ఉంది, చెట్టు మొలిసేసింది, కాయలు వచ్చేసినాయి, ఫలాలు అయిపోయినాయి, అయితే తింటున్నాం మనం. ఒకే సంఘంలో ఉంటాం, ఒకే వాక్యం వింటాం, ఒకే బలలో పాలు పంపులు పొందుతాం, కానీ పక్కన కూర్చున్న వాళ్ళతో మనం మాట్లాడలేం, పక్కన కూర్చున్న వాళ్ళు మనం ప్రేమించలేం. ఇది చాలా ప్రమాదకరమైంది, చాలా ప్రమాదకరమైంది. ప్రియమైన వాళ్ళారా, ఈ దియోత్రెఫీ మనసు ఏంటండి అంటే ఐక్యతను పాడు చేసే ప్రక్రియలో అతని ఒక లక్ష్యం ఏంటి చెప్పండి? పాత గాయాలను పట్టుకొని పదే పదే రేపడం. ఆ తర్వాత 5 లక్ష్యం ఏంటి తెలుసా అండి? గ్రూపిజం. డివైడ్ అయిపోతా ఉంటారు. సంఘంలో కొంతమంది ఉంటే 10 మంది ఏమో ఒక పెద్ద గారి గ్రూప్ ఉంటారు, 10 మంది ఇంకో పెద్ద గారి గ్రూప్ ఉంటారు, 10 మంది ఇంకో పెద్ద గారి గ్రూప్ అలా ఉంటారు అనమాట. ఈ మాట జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. డివిజన్స్, విభజించడం అనే మాట. అంటే నా మాట వినే వాళ్ళందరినీ నా దగ్గర తెచ్చుకుంటాను. తెచ్చుకొని వాళ్ళకి ఏం చేస్తుంటాను, ఈ గుంపును మెయింటైన్ చేయాలంటే ఉత్తినే కాదుగా. పల్లెటూళ్ళలో నేను లీడర్ అవ్వాలనుకోండి, ఓ 10 మంది యవనస్తులకి నేను చేసే మొదటి పని ఏంటి చెప్పండి? తమ్ముడు నేను లీడర్గా ఉంటాను, నన్ను పెట్టుకుని అంటారు, ఊరుకుంటారు వాళ్ళు. వాళ్ళు చేసే మొదటి పని ఇన్వెస్ట్ చేస్తారు, ఖర్చు చేస్తారు. దేనికి ఖర్చు చేస్తారు వాళ్ళు? నా ప్రధానత్వాన్ని నేను కాపాడుకోవడానికి. నేనేం చేయటం మొదలు పెడతాను నేనంటే ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతాను. ఏంటో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టడం, ఆ, వాళ్ళకి హానికరమైన వాటిని వారి జీవితాలు నింపడం మొదలు పెడతాను. వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. మీరందరూ పల్లెటూరులో కొన్ని చోట్ల ఉంటారు కదా. మీరున్నటువంటి ఆ ప్రాంతాల్లో చాలా మంది యవనస్తులు ఒకరిని ఫాలో అవుతూ ఉంటారు. చాలా మంది యవనస్తురాలు ఒక ఆవిడ కింద లేదా ఒక ఆవిడని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారండి అంటే వారికి హానికరమైన వాటిని వాళ్ళకి ఇస్తూ మొదలు పెడతా ఉంటారు. ఉదాహరణకి సిగరెట్ తాగటం హానికరం కదండి. ఈ లీడర్ ఏం చేస్తాడు, ఏది నష్టపరుచుతో వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ప్రధానత్వాన్ని కోరుకునేవాడు వ్యక్తుల జీవితాల్లో ఉన్న పాపాన్ని కూడా కప్పిపుచ్చే స్థాయికి వెళ్ళిపోతాడు. అందుకని సంఘాల్లో తప్పు బోధకులు ఎందుకు వస్తారో తెలుసా అండి? ఆ తప్పు బోధకుల మనస్తత్వం కలిగిన వారు సంఘంలో ఉండి, ఆ తప్పు బోధకుడు యొక్క మనస్తత్వం కలిగిన వాడిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ లీడర్ అయితే మనం కూడా బాగుంటాం కాబట్టి. వాళ్ళ లీడర్ అయితే మరి అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్తే ఆయన అంటారు, అన్న ఆ పెద్ద గారికి 2 భార్యలు అన్న, ఈ పెద్ద గారికి 2 భార్యల. ఏంటిది? పెద్ద ఏంటి, 2 ఏంటి? తర్వాత మాట ఏంటో చెప్తానేనండి. ఎందుకు చెప్పాను ఈ మాట? ఆయన మాట కాదంటే డివైడ్ చేస్తాడు అన్న సంఘాన్ని. ఆయన మాట కాదని డివైడ్ చేస్తాడు. ఎలా డివైడ్ చేయగలుగుతారు చెప్పండి ఇప్పుడు మీరు? అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు గుంపును పోగు చేసుకున్నాడు. రే మన వెళ్ళిపోదాం పదండి, వెళ్ళిపోతారు. జాగ్రత్త, విభేదాలు రాకమానవు, ఎవరి వల్ల వస్తాయో వారికి శ్రమ. ప్రియ తమ్ముడు, చెల్లి, అమ్మ, నష్టం సంఘానికి నా ద్వారా జరగకుండా ఉండాలండి అంటే నేను పరీక్షించుకోవాల్సిన విషయాల్లో కొన్ని ఏంటి చెప్పండి? 1 గర్వం ఉందా, 2 అసూయ ఉందా, మూడోది మనం బ్యాక్ బైటింగ్ మాట్లాడుతూ ఉన్నామా, 4 మనం అనుకున్నాం కదా, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 4 ఏంటండి అంటే ఉమ్, క్షమించే మనసు లేకపోవడం, తర్వాత గ్రూపిజం చేసుకోవడం. ఈ 5 విషయాలు ఎవరి దగ్గర ఉన్నాయి? దియోత్రెఫీ దగ్గర ఉన్నాయి. ఏమన్నాడు ఆయన? వాడు యాక్సెప్ట్ చేయడు, యాక్సెప్ట్ చేసే వాళ్ళని కూడుకోవడం చాలా ప్రమాదకరమైన. అందుకని ఈ దియోత్రెఫీ లక్షణం ఏంటండి అంటే నా మాటే వినాలి, నా మాటే చివరి మాట, ఇంకెవరి మాట అడగకూడదు. రెండో మాట, నన్ను అడగకుండా ఏ పని జరగకూడదు. నా మాట వినాలి, నా ఆలోచన జరగాలి, నన్ను అడగకపోతే ఏ పని జరగకూడదు. ఇది ఎంత భయంకరమైంది! సంఘం అనేది దేవుని యొక్క శరీరం. ఆ సంఘానికి శిరస్సు ప్రభు.
దేహానికి గాయమవుతా ఉంటే శిరస్సు నా గాజులే అనుకోదు, వెంటనే రెస్పాండ్ అవుతుంది. కళ్ళున్నాయండి, పాము వస్తుంది, పాము వచ్చి కలిసేది మొఖాన్ని కాదు, కాళ్ళని. శిరస్సు అనుకుంటుందా, కాళ్ళులే, నాకు కాదు కదా, నాకు వేరే పని ఉంది అనుకుంటుందా? అర్థమవుతుంది కదా మనకి ఇప్పుడు. సంఘాన్ని పాడు చేసే వ్యక్తి ఎవరితో పెట్టుకుంటున్నాడు? శిరస్సుతో. దేహం శిరస్సుతో పెట్టుకుంటే ఏమవుద్ది? రెండింటికి ప్రమాదమే కదా. అలా ఉండగలుగుతుందా? ఉండలేం కదా. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మనం నా మాటే వినాలి, నాది చివరి మాట, నన్ను అడగకుండా ఏమీ చేయకూడదు. ఇలాంటి మాటలు మన దగ్గర నుంచి రాకూడదు. ఆ తర్వాత అధికారాన్ని దుర్వినియోగపరచడం. దియోత్రెఫ్ ఏం చేశాడు చెప్పండి? తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి అధికారం దుర్వినియోగపరుస్తా ఉన్నాడు. అతను ప్రేమించడు, ప్రేమించేవాడు కూడా ప్రేమించనివాడు. అందుకని ఈ దియోత్రెఫ్ లక్షణం ఏంటంటే ఇతరుల అభిప్రాయాలను అణిచివేయడం. అసలు పరిగణన తీసుకునేది బైబిల్ చదువుకున్నాం కదా. ఇతరుల అభిప్రాయ పరిగణన తీసుకోడు. రెండో మాట, బాధ్యతలను పంచుకోడు. మూడో మాట, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయలేడు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయలేడు. మొన్న ఒక అన్న ఏమన్నారండి అంటే, తమ్ముడు నాకేమి ఇష్టం అంటే, నాకంటే చిన్నాళ్ళు సంఘంలో ఎదిగి వాళ్ళు పరిచర్యలో సహకరిస్తా ఉంటే వెనక కూర్చుని సంతోషపడతాడు ఆయన. పెద్ద అయినా మంచి అయినా ఆయన చెప్పిన మాట ఎంత ఆనందం వేసిందో. వెనక మాట్లాడటం కాదు, వాళ్ళు ఎదుగుతా ఉంటే వాళ్ళ ముందు వెనకెళ్ళి కూర్చొని సంఘంలో వాళ్ళు ఎదుగుతా చూసి ఆనందపడటం. ప్రియమైన వాళ్ళారా, మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంలో, మన జీవితంలో మనల్ని కాకుండా ఒక వ్యక్తిని ప్రోత్సహించినప్పుడు హాయిగా వెనకాల కూర్చొని, అంటే సంఘంలో కూర్చొని, ప్రభా నువ్వెంత కృప కలిగిన వాడు ప్రభా, ఎవరినైనా వాడుకోగలవు, అన్నను వాడుకుంటున్నావు, అక్కను వాడుకుంటున్నావు, చెల్లిని వాడుకుంటున్నావు, నీకు వందనాలు ప్రభా, నువ్వు పక్షపాతం లేని వాడివి అనుకుని ఆరాధించిన దేవుణ్ణి. మనకిష్టం లేకుండా, మనకు కాకుండా వేరొకరికి ఇస్తే మనలో కనబడే మొదటి లక్షణం ఏంటంటే తలంచుకొని కూర్చుంటారు ఇట్లా, ఇంక తలెత్తరు. మీ ఆలోచనలు మీవి, మీ ప్రపంచం మీది. ఇక తప్పదు కాబట్టి కూర్చుంటారు నిప్పుల కుంపడి మీద లాగా. ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి ఆ గుర్రం బొసుకొడినట్టు బుస కొడతా ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన నైజం. దియోత్రిపి మనసు అది. మనం ఎప్పుడు కూడా మనకంటే చిన్నాళ్ళు లేదా ఆత్మీయతలు మంచిగా ఉన్న వాళ్ళు ఎదుగుతా ఉంటే వారిని చూసి సంతోషపడాలి. ఆ మనసు దేవుని మనసు, ఆ మనసు దేవుని మనసు. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఆ వ్యక్తి యొక్క నెగిటివ్స్ ని మనం బయట తీసుకొస్తా ఉంటాం, అదే అనుకున్నాం కదా, గతం చేసిన గాయాలను విత్తనాలుగా నాటుకొని వాటి ఫలాలు కోసేవాడు ఎప్పటికీ ఒక వ్యక్తిలో మంచి చూడలేడు. ఆ వ్యక్తిలో మనం మంచి చూడలేకపోతున్నాం అంటే మన పతనానికి మనం బాట వేసుకున్నట్లే లెక్క అనమాట. మన జీవితంలో ఇప్పటికీ మనం చాలా నష్టాలు పోతా ఉన్నాం. ఆ నష్టపోవడం కారణం ఏంటంటే ఇతరులను అంగీకరించే మనసు లేకపోవడం. దాన్ని ఏమంటామంటే ప్రేమ లేని నాయకత్వాన్ని కలిగి ఉంటాం అనుకుంటాం. ప్రేమ లేని నాయకత్వం. సో నాయకత్వానికి ప్రేమ లేకపోతే అది నాయకత్వం ఎలా అవుతుంది? నియంతృత్వం అవుతుంది. దియోత్రేపు ఏమంటాడంటే అక్కడ, వాడి చెడ్డ మాటలు వదరుచు అది చాలదన్నట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలుపలికి పంపించేస్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అంత సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. నాయకత్వం అంగీకరించే మనస్సు లేనివాడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? సంఘం పంపించేస్తా ఉన్నాడంట. ఎవరికి హక్కు చెప్పండి? నీ కొరకు రక్తం కాచిన ప్రభువే నా కొరకు రక్తం కాచాడు. మన కొరకు రక్తం కాచిన ప్రభువే
మీ మనస్సులో ఒకవేళ కనుక క్షమించిన వారు ఎవరైనా ఉంటే వారి కోసం రక్తం కార్చాడు. క్రీస్తే ప్రేమించగలిగింది నువ్వెందుకు ప్రేమించలేకపోతా ఉన్నావు? మనం ఎందుకు ప్రేమించలేకపోతా ఉన్నావు? ప్రేమ లేనివాడు దేవుని వాడు కాదు. ప్రేమించే మనసు లేకపోతే అది దేవుని మనసు కాదు. ఆ మనసు లేకనే చాలా సంఘాల్లో, చాలా కుటుంబాల్లో ఇబ్బందులు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన కుటుంబాల్లో మనం ఎందుకు ఎలా ఉన్నామో తెలుసా అండి? మనం దియోత్రెఫే వెళ్ళాం కాబట్టి. సో దియోత్రెఫే డివైడ్ చేస్తాడు, గ్రూప్స్ చేస్తాడు, ఆ తర్వాత వాళ్ళని సపరేట్ కూడా చేస్తాడు. ప్లస్ ఇవి సపరేట్ అయిపోతాడు. ఐక్యతను పాడు చేయటం ప్రమాదం. బాగు చేసేవాడు ప్రభు, మనం కాదు. దేవుడు చేయాలనుకున్న పని మనం చేయడం మొదలు పెడితే నష్టపోయేది మనమే. నష్టపోయేది మనం. మన జీవితంలో ఏ సంబంధాన్ని తిరిగి మనం కొనసాగించుకోలేం, తీసుకురాలేం. ఏ సంబంధాన్ని మనం కలుపుకోలేం. అంతే కదా, గత వారం మనం చూసాం. ఏం చూసామండి అంటే ఐక్యతను కలిగించేవాడు ప్రభు, కాపాడుకోవాల్సింది మనమని. ఎక్కడ ఐక్యత పాడైపోతా ఉందో, ఎవరి ద్వారా పాడైపోతా ఉందో వాడు దేవుని మీద తిరగబడతా ఉన్నాడు. వాడు సాతాను సంబంధి. వాడిని అలాంటి వాకింగ్ చెప్పేవాడైనా, మీలాగా వినేవాడైనా ఎవరైనా సరే అవసరమైతే కలపాలి, కలిసి ఉండాలి, విడిపోకూడదు. ఎందుకండి అంటే అపవాది వేటాడేది మందను కాదు, జింకని. ఒకరిని తీసి వేటాడుతుంది. అలా చాలా మంది ఒంటరి వారై బయటికి వెళ్ళి మేము నిలబడగలం అనుకుని వాళ్ళు సాతానికి బలైపోయిన వారు చాలా మంది. తప్పకుండా వస్తే బైబిల్ చెప్పిన మాటే కదా, అది మన ద్వారా రాకూడదు. ఆ దియోత్రిఫ్ అనుకుంటున్నాడు నేను సంఘాన్ని ప్రక్షాళన చేస్తున్నాను. మనమెవరు అండి ప్రక్షాళన చేయడానికి? మనం ఎవరిమి అంటే ప్రభువుకి చేతగాకన ఇస్కరేతు యూదాతో కలిసి జర్నీ చేసింది? ప్రభువుకి చేతగాకన అనుమానించి తోమాతో జర్నీ చేసింది? ప్రభువుకి చేతగాకన పేతురుగారితో జర్నీ చేసింది? ప్రభువు చేతగాకన మిగిలిన వాళ్ళతో జర్నీ చేసింది? ఆయన డివైడ్ చేయలేక, బయటికి పంపించేయలేక ఎందుకున్నారు ఆయన అలా కలిసి? హెచ్చరించారు, కలిసి ఉన్నారు. ఇది మాట. హెచ్చరించి విడిపోవటం కాదు, కలిసి ఉండాలి. మేలు కోరి స్నేహితులు గాయములు చేయి. పగవాడైతే ఆ మాట చేస్తాడు. మనం మేలు కోరే వాళ్ళమైతే వాళ్ళని హెచ్చరిస్తాం, హెచ్చరించి వాళ్ళతోనే ఉంటాం. ఈ దియోత్రేఫ్ ఏం చేశాడు? విడగొట్టేసాడు, వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి, గెట్ అవుట్. ఇది చాలా చాలా భయంకరమైన మనసు. అది శాపగ్రస్తమైన జీవితానికి మనం వేసుకునే పునాది. అలా డివైడ్ చేసిన దియోత్రేఫే నేను ప్రమాదంలో అనుకుంటాడా? అస్సలు అనుకోడు. అనుకుంటాడు నేను నా అధికారాన్ని నిలబెట్టుకున్నాను, నా మాట నెరవేరాల్సిందే, నేను అనుకుంటే జరగాల్సిందే. ఇది తప్పండి, ఇది తప్పు. ఆ తత్వం తప్పు. ఆ తత్వం పోవాలంటే ప్రభు కార్యం చేయాల్సిందే. అనేక మంది ప్రారంభంలో మంచిగా ఉన్నవారే, అనేక మంది ప్రారంభంలో దీనత్వం కలిగిన వారే క్రమక్రమంగా విశ్వాసంలో ఎదుగుతా ఉన్నప్పుడు సాతాను యొక్క తత్వమైన ఈ ప్రధానత్వాన్ని ఆశిస్తూ ఆ కలుపు మొక్కకి బలైపోయిన వాళ్ళు బోడు మంది. చాలా మంది పురుగు మందుల్లో చచ్చిపోతూ ఉంటారు. పురుగు మందులోనంటండి, అంటే ఇది మీకు ఏదో క్లూ ఇస్తాను అనుకోకండి, క్షమించండి. కలుపు మందు చాలా ప్రమాదకరమైందంట. కలుపు మందు అయితే ఎవరు బతకరంట. పేరు కలుపు. కలుపు అంటే కలుపుకోవడం అని ఒక మాట. కలుపు అంటే కలిసి పెరుగుతుంది అనుకోండి. పేరే కలుపు, కానీ అది చేసే నష్టం చాలా ప్రమాదకరమైనది. అలా మీకు కలుపుదాం అనుకుంటున్నాం అన్న వాళ్ళే కలవట్లేదు. మీరు కలుపు మందేమో. ఆ మందు పడితే బతకడం ఎవరి తరం కాదు, ఏ డాక్టర్ బతికించలేడు. అలాంటి విభజించే చంపే మనసు కలిగిన అలాంటి మనసు
ఎంతమందిని చంపేసిందో. ఆ కలిసే మనసు లేకనే సాతానుతో కలిసిపోయిన బోలెడు మంది. సార్ ఆయనుంటే నేను రాను సార్. నేను రాను. మీరేమన్నా చెప్పుకోండి. ఆవిడుంటే నేను రాను సార్ అని దేవుని పక్కన పెట్టేసేస్తారండి వ్యక్తి కోసం. దేవుణ్ణే. ఇప్పుడు చెప్పండి, దియోత్రేఫే సంఘ పెద్ద అంటే విశ్వాసేగా మన దృష్టిలో. అంటే చర్చికొచ్చి బైబిల్ పట్టుకొని మనకులాగా నడిపించేవాడే కదా. కానీ బైబిల్ అంటా ఉంది, అక్కడ రాయబడిన మాట అతని గురించి 10వ వచనంలో వాడు అంటే ఇప్పుడు మీ సంఘ పెద్ద గారిని ఆడు అన్నాం అనుకోండి, అది గౌరవప్రదమైన మాట అంటారా? మీ పాస్టర్ గారిని వాడు అన్నాం అనుకోండి, గౌరవప్రదమైన మాట అంటారా? కాదు. అంటే నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, వాడు మంచోడు కాదు. మనకెవరు ఇచ్చారు హక్కు అది? కొన్నిసార్లు తప్పుని సరి చేస్తున్నాం అనుకుంటూ పెద్ద తప్పు చేస్తాం. ఇది ఎలా ఉంటుందండి అంటే, మా అనే మాట రాయాలనుకోండి, మా అనే మాట లైట్ గా పడింది, అది ఇంక్ లైట్ గా పడింది. మాని సరి చేద్దామని ఒక రౌండ్ మళ్ళీ చుట్టే దాని మీదే అది యా అయింది. ఇక దాన్ని తురపడానికి లేదనుకోండి, మా యా అయిపోతే ఏమైపోతుంది చెప్పండి? అది మంచిదేనా? అర్థమే మారిపోతుంది. ఇలా చాలా మంది ప్రధానత్వాన్ని కోరుకుంటూ తప్పు చేస్తున్నామని ఒప్పుకొని అనుకుంటారు వాళ్ళు. మంచి చేస్తున్నాం సార్, మేము మంచిగానే ఉన్నాం సార్ అంటారు. కాదు, తెలియకుండానే పతనానికి మనం పరిగెడతా ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఈ థియోత్రిపే ఏమన్నాడంట, వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు పలు వదరుచు అది చాలదన్నట్లుగా సహోదరులను అండర్లైన్ చేసుకోండి. వాడు అని ఆయన పిలిచారు, సహోదరుని వీళ్ళు అంటా ఉన్నారు. సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుస్తా ఉన్నాడు. సుముగురు నా వలన సమస్య వచ్చిందండి. దియోత్రెఫేకి నా వలన సమస్య వచ్చింది. సో మీరందరూ పక్కన ఉన్న సంఘ సభ్యులు. దియోత్రెఫ్ ఇలా ఉన్నాడు. ఇప్పుడు దియోత్రెఫ్ ఏం చేస్తున్నాడు? నన్ను తప్పించడం కోసం అవతలతో గొడవ పెట్టుకుంటున్నాడు, నాతో గొడవ పెట్టుకుంటున్నాడు. వీళ్ళేమంటున్నారు? వారిని వీరిని అని అంటారు. ఇతను ఏమన్నారు? వాడు అనే మాట అన్నారు. ఎంత భయంకరం అది. ఆ ఆ, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంటి మనసు మనకు ఉండకూడదు. తర్వాత మాట ఏమన్నాడు? మనస్సు గల వారిని కూడా ఆటంకపరుస్తూ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? వాళ్ళు చెడిపోయారు, ఇతరులు ఎందుకు బాగుపడాలి? మిగతా చెడగొట్టేయాల్సిందే. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రేమ లేని నాయకత్వంలో కలుసుకునే మనసు ఉండదు. ఇది మంచిది కాదు. సరే, ఇప్పుడు మనం ఒక మాట చేద్దాం. క్రీస్తు మనసేమో కలుపుద్ది, సాతాను మనసేమో వేరు చేద్ది, వేరు పడిపోద్ది. రెండు మాటలు ఉంటాయి. ఆ దుష్టుడు తరమకుండానే వెళ్ళిపోతాడు బయటికి అని ఉంది బైబిల్ కదా. తరమాల్సిన పని లే, వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేవాడిని దుష్టుడు అంటుంది బైబిల్. సో మన జీవితాల్లో అలా మనం ఉండకూడదు. దేవుని మనసేమో కలుపుద్ది, సాతాను మనసేమో విడగొట్టుద్ది, విడిపోద్ది. ఐక్యత కలిగి ఉండటం మంచిదని బైబిల్ చెప్తే ఒంటరిగా ఉండటం మంచిది అనుకుంటాడు వీళ్ళు. నష్టం కదా అది. రెండో మాట, అవతల వ్యక్తి పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అది నీ పని కాదు, నా పని కాదు. నేను ఉన్నంత వరకు నా ప్రభువుని చూపించగలగటమే అది దేవుడు ఆశించే మనసు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మిషనరీస్ వచ్చారు. మిషనరీస్ ప్రేమించింది చర్చకొచ్చే వాళ్ళనా లేకపోతే బయట వాళ్ళని కూడా? సరే, ఎందుకు మనం తెలిసిన మాటే కదా. గ్రహం స్టెయిన్స్ గారు, తన భార్య, పిల్లలు. సో మీ స్టోరీ తెలుసు. కట్ షాట్ చేద్దాం. వాళ్ళిద్దరిని పిల్లల్ని, తన భర్తని సజీవ దహనం చేశారు. చేసిన వెంటనే ఆ తల్లి గారు, కూతురు గారు వచ్చి ఏమన్నారు చెప్పండి? మా ప్రభు క్షమించాడు, నేను క్షమిస్తాను అని ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. అక్కడే ఉన్నారా?
ఇల్లు వచ్చేసి ఉంటారు మరి మనకు తెలియదు, ఇక్కడే పరిచయం చేసుకుంటా ఉన్నారు. మరి చంపిన వాళ్ళ దగ్గర ఎలా ఉండగలుగుతున్నారు? వెళ్ళిపోవాలి కదా. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళు హింస పెట్టారు, వాళ్ళ జీవితంలో కోలుకొని దెబ్బతీశారు, వెళ్ళిపోవచ్చు కదా. ఎలా ఉండగలుగుతున్నారు? ఇది క్రిస్మస్. అంటే మేము మిస్టరీలం కాదులేండి అని మీరు తీర్మానం చేసుకోకండి. మేము అంత మంచి వాళ్ళం కాదులేండి అని అనుకోకండి. వాళ్ళు మనుషులే, వాళ్ళకి బాధ ఉంటుంది. ఆ తల్లి కూడా ఇద్దరు పిల్లల్ని కనింది, పెంచింది, పెద్దవాళ్ళని చేసింది. ఆ తల్లికి ప్రేమ ఉండదా? ఉంటది. కానీ క్రీస్తు మనసు కలుపుద్ది, సాతాను మనసు విడిపోతే విడగొడుతుంది. అయితే ఇప్పుడు ప్రశ్న అడుగుతాను. నేను ఒక 5 ప్రశ్నలు చెప్తాను, తర్వాత నేను క్లోజ్ చేస్తాను. అంటే టైం క్షమించండి, ఎక్కువ లేట్ అయిపోతుంది కదా, మీరు మీరు వేరే పనులు ఉంటాయి. ఒక 5 ప్రశ్నలు వేస్తాను, వీలైతే రాసుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. మనదే మనసు మనకు అర్థమవుద్ది. మొదటి ప్రశ్న, ఇతరులను పొగుడుతా ఉన్నప్పుడు మనకి సంతోషం వస్తుందా, అసూయ వస్తుందా? ఉదాహరణకి మన కాపరి గారు, నేను నాని గురించి మాట్లాడట్లేదు, నాని గారు అవ్వచ్చు, ఇంకో కాపరి అవ్వచ్చు. మన కనుల ముందు మన సంఘ వ్యక్తిని ప్రశంసిస్తే, ఉమ్, ఒక నాని అనుకుందాం, ఈ రోజు రాజేష్ గారు నన్ను అనుకోండి, కాసేపు నేను సంఘ విశ్వాసం అనుకోండి, చాలా మంచిగా సహాయం చేశారు, నిజంగా వాళ్ళు ఇలా అలా అన్నాను అనుకోండి, పక్కనే ఉన్న మీకు మండిపోయింది అనుకోండి, జాగ్రత్త, అది దియోత్రెఫే మనసు. ఇది మొదటి ప్రశ్న. ఇతరులను సేవకులు గాని పెద్దలు గాని పొగుడుతా ఉంటే మనకి అసూయ వస్తుందంటే అది మనకి క్షేమం కాదు, మనకి శ్రమ. రెండో మాట, నా అభిప్రాయాన్ని తీసుకోకుండా ఇతరుల అభిప్రాయాన్ని తీసుకుంటే మీకు కనుక కోపం వచ్చింది అనుకోండి, అది దియోత్రెఫే మనసు. నా అభిప్రాయం అంగీకరించాల, కోపం వచ్చేస్తుంది. వాడికి ఎన్ని చెప్పినైనా సార్ పద్దాక రాజేష్ మాట అంటాడు, తప్పది. చెప్పడం మన వంతు, వినకపోవడం ఆయన వంతు. వింటే మంచిదైతే ఆయనకి మంచి, వినకపోతే ఆయన కదా నష్టపోయేది. చెప్పడం, మౌనంగా ఉంటే మన పని. కాబట్టి రెండు ప్రశ్న ఏం వేసుకోవాలి, నా అభిప్రాయాన్ని సేవకులు తీసుకోకపోతే, నా అభిప్రాయాన్ని సంఘం తీసుకోకపోతే నేను కోపపడుతున్నానా, లేకపోతే సంతోషం ఉండగలుగుతున్నానా? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, నా కళ్ళ ముందే చిన్నవాళ్ళు ఎదుగుతా ఉంటే నాకు సంతోషం వస్తుందా, వేదన వస్తుందా? చిన్న మాట చెప్తానండి. మీరు చాలా సీనియర్స్, నేను చాలా సీనియర్ అనుకోండి. ఇప్పుడు పరిమళ గారి తమ్ముడు ఉన్నాడు, బాబు పేరు మర్చిపోయాను నేను, క్షమించి బాబు ఏమనుకోకే. ఆ బాబు రవీంద్ర రవి రవి ఉన్నాడు. ఎప్పుడు ఉన్నాడు కానీ నాకు తెలియదు. రవి గురించి చెప్తా. నేను చాలా కాలంగా వస్తా ఉన్నాను. అప్పుడు వచ్చినప్పుడు కొంచెం బయట ఉండేవాడు, మౌనంగా ఉండేవాడు. కొన్ని సంవత్సరాలకి తనలో మార్పు కనపడింది. ఏ స్థాయిలో కనపడాడు? మొన్న వచ్చినప్పుడు చక్కగా పరిచర్య చేశాడు. తనే ఒంటరిగా, అంటే తను కూడా ఇన్వాల్వ్ అయిపోయి, పాస్టర్ గారు ఏం కావాలి వచ్చి అడిగాడు, నన్ను అడిగాడు నాతో పర్సనల్ గా, పాస్టర్ గారు మీకు నీళ్లు పెట్టమంటారు లేకపోతే అన్నం పెట్టమంటారు అడుగుతున్నాడు. సంతోషం వేసింది. మరి ఎంత మార్పు వచ్చింది ఈ అబ్బాయిలో. తర్వాత తమ్ముళ్ళతో కూడా చెప్పాను, తమ్ముడు తనలో చాలా మార్పు వచ్చింది, మంచిగా ఎదుగుతున్నాడని చెప్పాను. ఈ ఆడాదటం ఏంటి అన్నాం అనుకోండి, ఇదే ఉంటుంది కదా. అది మీకు తెలుసు ఉండాలి. అందుకే నేను ఓపెన్ గా తన గురించి పేరు మెన్షన్ చేశానంటే, తను పొగడాలని కాదు, ఇతరులను తిట్టాలని కాదు నా ఉద్దేశం. నేను అబ్జర్వ్ చేసుకొని చెప్తున్నాను. అంటే మనందరం చిన్న కుటుంబంలో ఉంటాం కాబట్టి ఆ మాట చెప్తున్నాను. గతంలో చూసిన అబ్బాయిని ఇప్పుడు చూశాను అబ్బాయిని. గతంలో ఆయన గొడవలు చేసేవాడు కాదు, నాకు తెలియదు ఆ సంగతి. మౌనంగా ఉండేవాడు అంతే, నవ్వుతూ ఉండేవాడు, పైకి చెప్పి వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు మంచి కష్టపడ్డాడు, చూశాను, సంతోషపడ్డా. అలాగే ఇతరులు ఎదుగుతాం, సంతోషం రావాలి మనకు. ప్రభు ఎంత కృప కలిగినవాడు, నువ్వు చాలా చక్కగా నువ్వు నిలబెట్టుకుంటున్నావు, ఈ మనసు మనలో రావాలి. ఆ మనసు మీద వస్తుందా? చివరిగా, సంఘ ఐక్యత కంటే నీ ప్రతిష్ట ముఖ్యమని ఫీల్ అవుతున్నారా? నన్ను గుర్తించలేదు పాస్టర్ గారు, నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు, అంత విలువ వాళ్ళకేస్తున్నారు.
ఎంత కష్టం నేను పడతా ఉంటే వాళ్ళకి ఇవ్వడం ఏంటి? గుర్తించాల్సింది ప్రభు, పాష గారు కాదు. అండ్ నాని గురించి నేను మాట్లాడట్లేదు, మనందరం ఆడుకున్న విషయం. మన జీవితాన్ని పరీక్షించేవాడు, పరిశోధించేవాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. మనుషులు గుర్తించకపోవచ్చు, మనుషులు ప్రేమించకపోవచ్చు, మనుషులు ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం యథార్థంగా జీవించగలిగితే తప్పకుండా దేవుడు తగిన సమయం ముందు ఫలమీయక మానరు, ప్రతిఫలమీయక మానరు అనే మాట. కాబట్టి 4 ప్రశ్నలు వేశాను, మరొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నా అభిప్రాయాన్ని ఎవరైనా అంగీకరించకపోతే నా కోపం వస్తుందా, సంతోషం వస్తుందా? మొదటి ప్రశ్న. రెండోది, నా ముందు ఇతరులను పొగుడుతా ఉంటే సంతోషపడుతున్నానా, అసూయ పడతా ఉన్నానా? అసూయలో 2 రకాలు ఉంటుంది. వాడు చిన్నవాడు సార్, అడిగేం తెలుసు, నా ముందు పెరిగినవాడు. ఇది భయంకరమైన అసూయ. అది ఎలా ఉంటదండి అంటే, నేను సేవకుడు చెప్పగా విన్నాను. ఆయన కలెక్టర్ అయ్యాడంట ఆ ఊర్లో. కలెక్టర్ అయిన తర్వాత ఆయన మంచి జాబ్ చేస్తా ఉన్నాడు. పల్లెటూరులో ఒక చోట కూర్చుంటారు కదా రచ్చబండ దగ్గర. అక్కడ ఒక పెద్ద ఆయన అంటాడంట, రే ఆ రాజేష్ గాడు వాళ్ళ నాన్న మా దగ్గర పాలేరు రా అన్నాడంట. ఈ రాజేష్ అంటే కలెక్టర్ అనుకోండి, కాసేపు నన్ను అనుకోవడం తప్పలేదుగా, క్షమించండి అట్లా అనుకుంటే. నేను కలెక్టర్ అనుకోండి. ఆ పెద్ద ఆయన ఏమంటాడు తెలుసా అండి, వాళ్ళ బాబు మన కేసుల దగ్గర పని చేసేవాడు రా. వాడు ఇప్పుడు కలెక్టర్ అయ్యాడంట. అంటే ఇప్పుడు నన్ను ఇష్టపడినట్ట, పొగిడినట్ట, సంతోషపడినట్ట, అసూయపడినట్ల? మీకు అర్థమైపోతుంది కదా. నేను కలెక్టర్ని, నేను అలా అవడం ఇష్టం లేదు. కానీ ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ నాన్న అన్న అనుకున్నాడు, వాళ్ళ బాబు మనకేళ్ళ దగ్గర పని చేసేవాడు రాడు, పాలేరు, వాడు పాలేరు కొడుకు, ఇలా మాడతాం కదా. ఇది అసూయ కదా. కానీ ఆయన ఏమనుకుంటాడు, వాళ్ళు ఇలా ఎదిగారు నా ముందు, ఈ స్థాయికి వచ్చారని నేనే కారణం అని చెప్పుకుంటున్నామని తెలియకుండా, అంటే వాళ్ళు ఏమంటారు, నేనే వాళ్ళకి హెల్ప్ చేశా అని చెప్తాం అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అది భయంకరమైన అసూయ. అది దియోత్రపే మనసు. అది ఇతరులు ఎదిగితే సంతోషపడతారు, దుఃఖపడతారు. రెండో మాట. మూడో మాట, సంఘము యొక్క ఐక్యత కంటే నా గుర్తింపే, నా ప్రతిష్టే ముఖ్యం అనుకునే మనసు మనలో ఉంటే ఇది చాలా ప్రమాదకరమైంది. అది సంఘానికి అలాగే మన జీవితానికి క్షేమం కాదు. సుధీర్ ఏమన్నాడు, 10వ వచనం, మళ్ళీ అక్కడే చాలా విషయాలని చెప్పుకోవాలి, బట్ టైం అవుతుంది కాబట్టి ఒక 5 minutes లో క్లోజ్ చేస్తాను. 5 minutes, కరెక్ట్ 5 minutes లో మనసుగా ఆటంకపరుస్తా ఉన్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుంటాను. అందుచేత వాడు చేయుచున్న క్రియలు పైన ఏమన్నారు, ఆ వాడు, ఆయన కూడా ఇది అన్నాడు కదా, వాడు 2 మాటలు. సంఘంలో ఆధిపత్యం చేస్తున్నాడు, ఆయనకిస్తున్న విలువ అని చెప్పండి, వాడు. అందుకే 11 అంటాడు ఆయన, ప్రియుడు చెడు కార్యములను కాక మంచి కార్యం అనుసరించి నడుచుకో. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుణ్ణి చూసిన వాడు కాదు. ప్రియుడా, చెడ్డ కార్యాలు చేయొద్దు. మరి మనం ఏం చేయాలి? ఐక్యతను కాపాడుకోవాలంటే మన ప్రవర్తనలో కలిగి ఉండాల్సిన లక్షణాలు, మొదటిది క్రీస్తు వలె వినయాన్ని కలిగి జీవించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మనం 5 నుంచి 8 వచనాలు కదా. క్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా అయితే మాదిరిగా ఉన్నాడు, మనం కూడా అలా జీవించాలి. రెండో మాట, స్వఘనతను కాదు దేవుని ఘనతను వెతికేవాడు ఉండాలి. కీడు చేయవాడు చెడు కార్యం మంచి కార్యం చేయండి, మేలు చేయవాడు దేవుని సంబంధం, కీడు చేయవాడు దేవుడు చూసిన వాడు కాదు. సో మన జీవితాల్లో దేవునికి మహిమ రావాలి, స్వఘనత కాదు. ఈ రెండో మాట. మూడో మాట, ఇతరుల విజయంలో మనం ఆనందపడాలి, ఇతరుల విషయంలో ఆనందపడాలి. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. యేసయ్య దిగి వస్తా ఉన్నారు, బ్యాప్టిజం ఇచ్చే యోహాను గారు నీళ్ళలో ఉన్నాడు. ఏమన్నారు చెప్పండి? నేను తగ్గాలని హెచ్చాలి, నేను తగ్గాలని హెచ్చాలి. ఇది దేవుని మనసు. సో మన జీవితాల్లో కూడా ఇతరుల విషయం సంతోషపడాలి. సో మూడోది, అకౌంటబిలిటీ కలిగి ఉండాలి.
జవాబుదారితనం కలిగి ఉండాలి. సంఘంలో ఏ బాధ్యత ఇచ్చినా ఆ, మా సేవకులు ఒక మాట చెప్పగా నేను విన్నాను. నాకు తెలియదు, ఆయన చెప్పగా విన్నాను. ఆయన ఏమన్నారంటే, ఒకసారి కలెక్టర్ గారంట ఆయన ప్రభు పేరు పిలుపుని బట్టి పరిచయకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ సంఘంలో ఆయనకి ఏ డ్యూటీ ఇచ్చారని నేనంటే చెప్పులు సర్దటం అంట. కలెక్టర్ గారికి చెప్పులు సర్దాలి. ఎలా ఉంటుంది చెప్పండి? కష్టపడి చదువుకుని కలెక్టర్ అయి తగ్గించుకొని దేవుని మాట వచ్చిన తర్వాత వాళ్ళు ఏం కోరుకుంటారు? ప్రసంగ పెట్టం కోరుకుంటారు జనరల్ గా. ఇలా అనుకుందామండి, నాని గారు చర్చిలో ఉన్నారు, ఒక బ్యాంక్ మేనేజరు లేకపోతే ఓఎన్జీసీ మేనేజర్ వచ్చాడు అనుకోండి, కింద కూర్చొని అంటారా లేకపోతే కుర్చీ వేస్తారా? కుర్చీ వేస్తారు, గౌరవం మంచిది. రెండో మాట ఏమంటాడు? ఇల్లులోపు అయ్యగారు కొంచెం వందనాలు చెప్పండి, రెండు గ్రీటింగ్స్ లా రెండు మాటలు చెప్పండి అంటాం మనం. ఇది కదా. అలా కాకుండా బాబు వెళ్ళి చెప్పులు సర్దు అంటే ఎలా ఉంటుంది మేనేజర్తో కదా? సరే, అలా సర్దుతూ ఉండేవాడు. జీవితం మొత్తం చెప్పులు సర్దాడు ఆయన. అయితే ఆయన గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, చెప్పులు పెట్టి వెళ్ళి వారి దగ్గర అడిగేవాడంట, అమ్మ మీరు ఎలా ఉన్నారు, మీ పేరేంటి, మీకు అన్న బాధను రాసుకునేవాడంట. ఆ చెప్పులు పెట్టేవాడు, అయ్యా మాకు ఇలా పిల్లలు లేరయ్యా, నాకు ఇక నా కూతురు పెళ్లి కాలేదయ్యా అని చెప్తే రాసుకునేవాడు నోట్స్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రూమ్ లో బుక్స్ వెతికినప్పుడు ఎప్పుడు చెప్పారు సమస్య, ఏంటి ఆ సమస్య, ఎంతకాలం ప్రార్థన చేశాడు, ఇప్పుడు జవాబు వచ్చింది, డేట్ తో సహా ఉండే అంట ఇన్ని పుస్తకాలు. పుల్పిట్ మీద సేవకుడు చేయని పని చెప్పుల దగ్గర కూర్చొని ఆయన చేశాడు. తన జీవితంలో అనేక మందికి అకౌంటబిలిటీ చూపించాడు ఎలా బతకాలి అని చెప్పారు ఆయన. నేను విన్నాను, సంతోషం అనిపించింది. మన జీవిత జవాబుదారితనం ఉందంటారా? ఎప్పుడు నన్ను ఓడమంటారు సార్, కనీసం ఒకసారి అన్నా సరే మైకీర్ నాకు, ఇది కాదు, అది గొప్ప పని. అలా ఇచ్చిన పని బట్టి సంతోషపడుతూ దాని విషయంలో మనం గనక దీనత్వం కలిగి ఉన్నాం అనుకోండి, దట్స్ గుడ్, అది మనకు మంచిది. అప్పుడు ప్రభు చూస్తాడు చివరిగా, ప్రతిరోజు మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తామని అంటే, సంఘానికి మేలు చేసే వాళ్ళం అవుతాం, ఐక్యతను కాపాడుకున్న వాళ్ళం అవుతాం, ప్రజల్లో ప్రేమను పంచే వాళ్ళం అవుతాం. అది ప్రభు మనసు. ఏమేం చెప్పాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. సో మొదటిగా దేవుని మనసు కలిగి ఉండాలి. రెండవదిగా ఏమనుకున్నాం? వినయం కలిగి దేవుని మహిమను వెతకాలి. మూడవదిగా ఇతరుల విజయాన్ని సంతోషపడాలి. నాలుగవదిగా జవాబుదారితనం కలిగి ఉండాలి. ఐదవదిగా ఏమనుకున్నాం అంటే ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. ఈ 5 విషయాలు మనం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఐక్యత కాపాడబడుతుంది, మన ప్రవర్తన బాగుంటుంది, సంఘానికి మేలు జరుగుతుంది. కాబట్టి దియోత్రిఫే లాగా నష్టం కలిగించకుండా ప్రభు మనసు కలిగి సంఘాన్ని, వ్యక్తులను కట్టే పనిలో ప్రభు అందరిని స్థిరపరచును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుని మనం ముగిద్దాం. క్షమించండి, నా ద్వారా ఆలస్యమైంది. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ టైం అలా కాకుండా చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవానికి వందనాలు. ఇంతవరకు ఈ ఉదయకాల సమయంలో టెక్నికల్ గా కొన్ని ఇష్యూస్ వచ్చినప్పటికీ ప్రభా కొద్దిసేపు మీ మాట మీరు సహాయం చేస్తూ వచ్చారు. అంతవరకు ఓపికగా ఉన్న తమ్ముళ్ళని బట్టి చెల్లెలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవారి పక్షాన వారి సమయాన్ని పోగొట్టండి, ఏదో క్షమించండి. దేవా, ఈ నేర్చుకున్న ఈ పాఠాలు మేము వినేవారిగా మాత్రమే కాక చెప్పేవారికి మాత్రమే కాక దేవా చెప్పి ప్రశ్నమైపోకుండా నేను విని నష్టపోకుండా వారు ఒకరినొకరు పరిశీలన చేసుకుంటూ మా జీవితాలని మీ వాక్య వెలుగులు సరి చేసుకుంటూ సంఘ ఐక్యతకు సహాయపడేవారిగా ప్రవర్తనను కాపాడుతూ ఉండడానికి సహాయం చేస్తూ రమ్మని వేరు వేరు ప్రాంతాల నుంచి చేరిన తమ్ములను బట్టి వారి కుటుంబాల బట్టి మీ చేతులు చెల్లెలను బట్టి కుటుంబాల బట్టి ప్రార్థిస్తా ఉన్నారు. ఎవరెవరు ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నారు ప్రభావ, వారిని ఆదుకోండి. అనారోగ్యత ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వారిని ఆదరించండి. ఒంటరిగా ఉన్న వారిని ధైర్యపరచండి ప్రభా, కనికరించండి. వారి న్యాయబద్ధమైన ప్రతి అక్కలు తీర్చి మీ నామాన్ని కనపరుచుకోమని మీ కృపణాస్తానికి వాళ్ళని అప్పగించుకుంటూ యేసు ప్రభువునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. నిమిషాలు ఎక్స్ట్రా క్షమించండి. థ్యాంక్ యూ. వందనాలండి. వందనాలండి. వందనాలమ్మా. వందనాలు. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. మనం విన్న ఈ సత్యం చాలా అద్భుతమైనటువంటి సత్యం. దీన్ని మనం
ఎంత పదిలపరుచుకుంటే అంత బాగుంటది. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం